హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 19. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే డైరెక్ట్ మార్నింగ్ సాంగ్‌తో స్టార్ట్ అయిందండి. నిన్న మనం చూసాం ఎక్కువ మిడ్‌నైట్ ముచ్చట్లు అవేమీ లేవనమాట. వాటెవర్ దే హావ్ షోన్ ఇన్ ద ఎపిసోడ్ అదే వచ్చింది. ఈరోజు కూడా దాదాపుగా అంతే ఉందనమాట. అంటే మళ్ళీ ట్రాక్ వచ్చిందనమాట. ఆ 24 అవర్స్‌లో సరిపడ కంటెంటే ఇచ్చినట్టున్నారు. ఎక్కువ ఇవ్వట్లేదనుకుంటాను. సో ఫస్ట్ అయితే గనక మార్నింగ్ సాంగ్ తర్వాత వీళ్ళు సంజనాను ఇంకా ఇమాన్యుయల్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఫస్ట్ అయితే వాళ్ళకి సిగరెట్స్ వచ్చాయండి సుమన్ గారికి. దాంట్లో బెల్ రింగ్ అవ్వంగానే సనుజ ఎళ్లి తీసేశారు. తీసి పైనైతే దాచారు. అది నచ్చలేదు. ఎన్ని సార్లు చెప్పినా అది చేస్తే గనక అంటే అది పర్సనల్‌దండి. ఏదో ఇంటికి సంబంధించినవి ఏదన్నా అందరూ కలిపి ఇదంటే గనక ఫన్ కింద ఉంటుంది. థమ్స్ అప్‌లో, యాపిల్సో ఏదన్నా ఓకే. పర్సనల్‌వి థింగ్స్ అది తీసుకున్నప్పుడు కొద్దిగా రప్చర్ అయితే వస్తుంది. అది ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే ఓకే. బట్ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సొస్తుందనమాట. సో, దాని ప్రకారమే ఫస్ట్ అయితే గనక అది తి ఇమాన్యుయల్ చెప్తాడు ఒద్దొద్దు అని చెప్పి. అయినా గూడా అది గూడా తనకు గూడా తెలుసు సుమన్‌కి గూడా. అదొకటవుతుంది. దాని తర్వాతేమో కాఫీ నిన్న వీళ్ళు దాపెట్టేశారు గదా! ఫ్లోరాతో చెప్పి దాయించేశారు గాబట్టి, అది గూడా ఇమాన్యుయల్‌కి ఇండైరెక్ట్‌గా జెప్పిందంటే, "నీ దగ్గరుందా?" అంటే, "నా దగ్గర లేదు. నాకు తెలీదసలు నేనెందుకు తీస్తానని జెప్తా. ఒకవేళ నాతో గొడవ పడితే అప్పుడు చూస్తానని." అంటే ఆమెకు తెలుసు. ఈమె ట్రిగ్గర్ అయితే గనక ఎలా మాట్లాడదాం అన్నది ప్లాన్‌లో ఉందనమాట. సో, ఆమె ప్లాన్‌లు అవి యేసుకుంటోంది. వీళ్ళు ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటారా అన్నది వీళ్ళ ఇష్యూ. బట్ వాళ్ళు మంచి పాయింట్స్ పెట్టి చేస్తే గనక, నువ్వు ట్రిగ్గర్ అవ్వాలనే చేస్తే నేను అవ్వనని చెప్పి ఎళ్లి నామినేట్ చేశారనుకో అది బావుంటది. ఓకే. వాళ్ళు గేమ్ ప్లాన్‌లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటున్నారని. అయితే ఇంకా దీని తర్వాత ఇక్కడేమో ఇమాన్యుయల్ ఎవరు పవన్ కళ్యాణ్, ధీమన్ పవన్ ఇద్దరు ఎతుకుతూ ఉంటారనమాట. కాఫీ ఎక్కడ పోయింది ఇదని. తనూజ ఏమో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇమాన్యుయల్ అంటాడనమాట ప్రియతో, ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రాణం ఆ కాఫీ డబ్బాలోనే ఉంది. అంటే ఏంటంటే వీళ్ళు నలుగురు కొద్దిగా ఇదిగా ఫ్రెండ్‌షిప్ జోన్‌లోకి వెళ్తున్నారో ఏదో అదేంటో తెలీదండి. గొడవ కంటెంట్ లవ్ ట్రాక్ ఆర్ కంటెంట్ గొడవ అయితే నాకు అర్థం కాలేదు గానీ. బట్ అందు గురించి ఏంటంటే ధీమన్ పవన్‌ని హెల్ప్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆయనేమో పైన ఈ సిగరెట్స్ ఎక్కడ దాచారో అదేమో కనుక్కొని అది దొరుకుతాయనమాట. అవి తీసుకొనెళ్ళి సుమన్ శెట్టికి ఇచ్చేస్తే, సుమన్ శెట్టి థాంక్స్ పవన్ ఇదని చెప్తారు. ఇంక దాని తర్వాత తనూజ వర్సెస్ రాము ఇష్యూ ఏంటంటే, రాము మార్నింగ్ కాఫీ కాదు టీ కలుపుతారండి. అది ఎవరో కలిపారో నాకు తెలిసి ఇమాన్యుయల్ ఎవరో కలిపినట్టున్నారు. బట్ అది ఒక కప్ ఏమో సంజన గారికి ఆమె కప్పు ఆమెకిచ్చేసారు. హరీషే కలుపుతారు సారీ. సో, ఆ కప్ ఇచ్చేసిన తర్వాత ఆమె తాగుతుంది నార్మల్‌గా. గానీ ఇంకో ఎక్స్‌ట్రా కప్ ఉంటుందనమాట. ఆ ఎక్స్‌ట్రా కప్ ఎవరైనా తాగుతారా అని అందరిని అడిగితే ఎవరు తాగనంటారు. సరే అని చెప్పి అది తీసుకొనెళ్ళి వంటగదిలో పెట్టేసి ఉంచుతారనమాట పక్కకి. ఇంక దీని తర్వాత ఈమె కాఫీ కప్పు పోయిన దగ్గర నుంచి ఈమె ఏంటంటే కొద్దిగా ఇరిటేషన్‌లో ఉండి రాముకి ఏం చెప్తుందంటే, "టీ ఇంకెవరైనా తాగుతారేమో అడుగు మా నా దగ్గర నేను పెడుతున్నాను కదా!" ఇదని చెప్పి స తనూజ అంటారనమాట. అయితే రాము ఏం చేస్తాడంటే, అంటే నేనెళ్ళి అడగాల అక్కడ రాము డైరెక్ట్‌గా చెప్తే బావుండేది. నేను అడగను, మీరే అడగండక్క అని చెప్తే బావుండేది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ముందర మనకి మంచిగానే ఉంది ర్యాపో అని చెప్పే కదా మాట్లాడతాము. సో, ఆ విధంగానే రాము ఏమో తనతో చెప్తారనమాట తనూజ్‌తో. నేనెళ్ళి కనుక్కొని వస్తానులే అక్క అని. తిను అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు, ఐదుగురిని అడిగేసి ఇంక ఫ్లోరా లేదు కదా! ఫ్లోరా స్నానంలో ఉందిలే బాత్రూమ్‌లో. అందునుంచి ఇంకా సంజనాకి మాకొద్దు నాకు కావాలి ఇలా అని చెప్పి 4 కప్పులేమో హరీష్‌కి కావాలని చెప్పేస్తాడనమాట. ఎళ్ళిపోతాడు. ఇంక అక్కడ తనూజకేమో ఇదవుతుందనమాట. అదేంటి సంజన గారు మీరు పొద్దున్న మార్నింగ్ కాఫీ తాగారంట కదా! ఫ్లోరా గారికి ఇది వద్దని మీరు చెప్పారు. లేకపోతే కావాలని మీరు చెప్పేదేంటి ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సంజన అంటుంది నేనెక్కడ చెప్పానంటే. అంతకుముందే రామేమో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఏం చెప్తాడంటే తింగరతనంగా ఫ్లోరా సంజననే చెప్పింది ఫ్లోరా గురించి అని చెప్తాడు. మళ్ళీ కాదు తను రెస్ట్ రూమ్‌లో ఉందని నేనసలు అడగలేదు అని చెప్తాడనమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. బట్ సంజన క్లియర్‌గానే నేను కాదండి. ఇదంతా పోగు చేసుకొని తినకి కోపంలో ఉంది కాబట్టి ఎళ్లి రాము పైన అరవడం, "నువ్వు ఎవరినడిగావు? నన్నడగాలి కదా! నువ్వు కనుక్కోవాలి కదా సరిగ్గా. నువ్వు చేయలేకపోతే నాకు చెప్పాలి కదా!" ఇదంతా అనడం ఎవ్వరికీ నచ్చలేదండి. ఇమాన్యుయల్‌కి గూడా నచ్చలేదు. ఇక్కడైతే ఇమాన్యుయల్ కొద్దిగా గేమ్ అయితే ప్లాన్ చేసినట్టు అనిపించింది. అందరిని కూర్చోబెట్టి ఇంకా తనూజ మీద చెప్పడం మొదలుపెట్టారనమాట. ఆమెకు కోపం ఉంటే ఆమె ఎవరి మీదైనా చూపించకూడదు. ఆళ్ళతో ఎళ్లి మాట్లాడాలి. వాళ్ళ మీదే చూపించాలి గానీ, ఎవరి మీద కోపం ఉంటే అంతేగాని అందరి మీద ఎళ్లి చూపిస్తే ఏంటిది? అందరి ముందర అలా అరవచ్చా?
తను భోజనం చేస్తున్న వ్యక్తి మీద అరవచ్చా అని చెప్పి కొద్దిగా ఎందుకో ఇరికిద్దాము తనూజని అన్నట్టుగా అనిపించింది. బట్ అది పక్కన పెడితే తనూజ నిజంగా ఇరిటేషన్గా అనిపించింది అనమాట. మాట్లాడితే అలగడం, మాట్లాడితే ఇది చేసుకోవడం అనమాట. అసలు ఆ మొహానికి బొట్టు లేకుండా అలా తిరిగి, అంటే బొట్టు పెట్టుకుంటే బాగుంటారని కాదు, ఒక స్మైల్ వేసుకొని కాస్త మంచిగా ఉండడం, అదేం లేకుండా పిచ్చిలాగా అలాగే అదే 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 దీంతో వీళ్ళేమో మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళు క్యూట్ క్యూట్ అంటూ ఎలా అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది ఆమెను చూస్తుంటేనే. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తుంది. ఆమెకి ఎప్పుడు 3 స్వింగ్స్ ఎప్పుడూ ఉంటాయండి. 24/7 ఉన్నట్టు అనిపిస్తుంది 3 స్వింగ్స్ అయితే. సో అక్కడైతే ఎక్కువదైతే తనూజదే కోపం, తప్పు. వెళ్ళి రాముకి పని చెప్పకుండా, తను కుకింగ్ మానిటర్ కాబట్టి తనే కనుక్కోవాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలన్నమాట. అంతేగాని ఎదుటి వాళ్ళ మీద అంత గట్టిగా అందరికీ అరిస్తే అది కోపమే వస్తుంది. ఇంక దీని తర్వాత ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చారండి. వాళ్ళల్లో నుంచి అనుషారత్నం, దివ్య నిఖిత, షాకిబ్, ఇంకా నాగా వచ్చారు. వీళ్ళు ఎవరికి వాళ్ళు అపీల్ చేయండి, మీరు చెప్పుకున్న మాటలు బట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఎవరు కన్విన్స్ అయితే ఓటింగ్ ప్రాసెస్కి వెళ్తామని చెప్పారు అనమాట. ఇందులో కాన్ఫిడెన్స్గా, ఇంటెలిజెంట్గా నిజంగా అయితే దివ్య నిఖిత ఒక్కళ్ళే చెప్పారండి. అనుషారత్నం ఏంటో అసలు ఆమె బలుపు చూపించినట్టుగా అనిపించిందండి. ఆమెకి ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి హెచ్చరించాలి, లేకపోతే వచ్చిన తర్వాత, అంటే హౌస్లోకి వచ్చిన తర్వాత ఓకే, నీ నెగిటివ్ ఇదమ్మా, నువ్వు పాజిటివ్ ఇది, లేదంటే నామినేషన్స్ అప్పుడు చెప్పచ్చు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు ఇలా చేస్తున్నావు, నీ బిహేవియర్ బాగాలేదు, ఏదైనా చెప్పుకోవచ్చు వన్స్ షీ స్టెప్ ఇన్ టు ద హౌస్. అంతేగాని ముందరే ఏంటి నువ్వు ఇదిగా ఉన్నావు, శ్రీజాన్ అయితే మొహం పైన నువ్వు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది, నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీకు అసలు మాట్లాడడమే రాదు, పుండు మీద పిన్నీస్ పెట్టి గుచ్చుతూ ఉంటావు, ఇన్ని మాటలు ఎందుకండి? ఆమె వెళ్ళిందన్న కక్ష ఉంది తప్పితే ఆమె కన్సర్న్ ఇదన్నీ కూడా పక్కన పెట్టండి. అసలు ఉన్న వాళ్ళు అందరితోటి అలా మాట్లాడదు కదా. ఈమెకి ఏంటంటే ఇంకా ఛాన్స్ దొరికింది, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అన్నట్టు మాట్లాడింది. సో నాకైతే అసలు నచ్చలేదు. నెక్స్ట్ నాగా ఏమో కొట్టే తెచ్చే అలా పైపైనే మాట్లాడినట్టుగా అనిపించిందండి. కొద్దిగా ఇంకా డామినేషన్ కింద మాట్లాడుంటే బాగుండేది, క్లియర్ కట్గా ఎందుకు ఏంటి అని చెప్తే బాగుండేది. బట్ అట్ ద ఎండ్ టైమ్ ఇదంతా కూడా బిగ్ బాస్ చేతిలోనే ఉంది, అది మాట్లాడదాము. సో ఫస్ట్ అయితే కనుక వీళ్ళెవరు, షాకిబ్ అయితే ఫస్ట్ నుంచి ఒకటే ముక్క, నేను ఇక్కడికి వస్తే మీకన్నా యూనిక్గా ఉంటా, మీతో పాటు పోటీ పడతాను, ఇది అదని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటూ వచ్చాడండి. పాపం అది కానీ కుదరలేదు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడం బాగానే ఉంది. సో వీళ్ళందరి చేత ఏమో అప్పుడు క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు అడుగుతారనమాట, నువ్వు వస్తే ఏంటి లాభం, ఎవరికి నీకు పోటీ అనుకుంటున్నావు, ఇదంటే షాకిబ్ ఏమో నాకు నేనే పోటీ, నాకు ఎవరు లేరు సాటి, ఇంకా ఎవరు ఇద్దరు దివ్య అండ్ అనుష ఇద్దరు కూడా శ్రీజ అని చెప్పారు, కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వి ఇది చేయగలమని చెప్పారు. కాకపోతే నాకు శ్రీజ కన్నా ప్రియా ఎందుకు నచ్చిందో వీళ్ళకి నాకు అయితే అర్థం కాలేదు. ప్రియాతో ఏదైనా రైవలరీ బాగాలేదేమో పెట్టుకుందాం అనుకున్నారేమో, అలా మాట్లాడారు. సో అదొకటి. నెక్స్ట్ నాగా ఏమో నేను సంజనాని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను, సంజనాతో అయితే బాగుంటుంది, రీప్లేస్ కాదు, సంజన గారు నచ్చారు, పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేద్దాం అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్కి అయితే కోటింగ్ అయితే బాగా అయిందండి. మీరు అసలు ఏం ఆడట్లేదు, ఏం కనిపించట్లేదు, వచ్చి ఏం చేస్తున్నావో తెలియదు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో అది జరిగిన తర్వాత వీళ్ళందరినీ నలుగురిని బయటకు పంపించారు. వీళ్ళకైతే ఓటింగ్ ప్రాసెస్ పెట్టి ఎవరు చూడకుండా వేయమని చెప్పారు. ఇక్కడ అసలు ఇది జరిగిందనమాట. అంటే నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వేం చేసావు అని చెప్పొద్దు అని చెప్పన్నారు. ఇప్పుడు ఆబ్వియస్గా 13 మంది ఉన్నారండి, లేకపోతే 5గురు వేసుకోండి. వాళ్ళు ఎవరెవరికి చెప్పుకోకపోతే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవరికి తెలియదు, బిగ్ బాస్కి తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. సో బిగ్ బాస్ తన డ్రామా తను కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అందుంచి లాస్ట్కి దివ్య నిఖితాన్ని పంపించి తనకి తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి నేను తిన్ని పంపిస్తున్నా అన్నారు. సో ఆబ్వియస్గా దివ్యకి నిజంగానే తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి, బట్ మిగిలిన వాళ్ళకి ఎంతెంత వేసారా అన్నది ఇప్పుడు నేను నాగాకు ఒక 10 ఓట్లు వేసారు అవుట్ ఆఫ్ 13 అనుకోండి, అప్పుడు రాకపోతే అక్కడ మళ్ళీ అన్యాయమే కదా నాగాకి. సో ఇలాగా జరిగిన వాళ్ళకి ఎవరికైతే హైయెస్ట్ ఓటింగ్ వచ్చిందో వాళ్ళకి అన్యాయం జరిగింది. బట్ వీళ్ళు
ముందరే హెచ్చరించి మేము ఎలా ప్రాసెస్ తెస్తామో తెలియదు అని చెప్తే కనుక అది వేరేగా ఉండేదేమో. ఇక్కడ మరీ దారుణంగా మళ్ళీ లాస్ట్ టైం చేసినట్టుగానే మిగిలిన వాళ్ళని పిలిచి వెధవలు చేసినట్టుగా అయింది. సో ఇది కొద్దిగా బిగ్ బాస్ అన్యాయం అయితే చేశాడు అక్కడ ఉన్న వాళ్ళకి, మిగిలిన ముగ్గురికి. అంటే ఎవరికి వచ్చిందో తెలియదు కాబట్టి. అనూషకి అయితే రాకపోవచ్చు, అందరూ కూడా అనూషకి వేయనన్నారు, సేమ్ దివ్యకి కూడా వేయనన్నారు, అబ్బాయిలకే ఎక్కువ వేస్తా ఉన్నారు. కాకపోతే అబ్బాయిలు కొద్దిగా అంతగా ఇదిగా లేరు, ప్లస్ ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే హౌస్లో. సో కంటెంట్ ఎక్కువ రాదేమో అని చెప్పి వాళ్ళు కూడా తీసుకుని ఉండరు అనమాట. ఇంక దీని తర్వాత ఏమో దివ్యకి లెస్ హోట్స్ అని చెప్పి వచ్చారు. దాని తర్వాత ఏమో చిన్న స్కిట్ కాదు, వీళ్ళు దయ్యం పట్టినట్టు మన రీతుకి ఏదో చిన్న ఫన్ చేయడం అదంతా జరిగింది. ఇంకా లవ్ స్టోరీస్ ఏమో ఏమేం జరిగాయి, ఇలాగా నలుగురు ఇలా ఉన్నారు, అది స్క్వేర్ అవుతోంది, ట్రయాంగిల్ అవుతోంది అని ఒక పుల్ అయితే పెట్టారు దివ్య నిఖిత. అది లైవ్లో అయితే ఉందన్నమాట. అది ఎందుకు అలా చెప్తుందంటే, నేను కావాలనే చెప్పాను బిగ్ బాస్, సో దట్ వాళ్ళు ఎంత ట్రూ కలర్స్ బయట పడతాయని చూడడం గురించి అని చెప్పి. సో అది బాగుంది. అంటే ఆమె ప్లాన్ ఏదో వేసుకున్నారు, గేమ్ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నారు కాబట్టి అది బాగుంది అనిపించింది అనమాట. సో ఇంకా దాని తర్వాత ఏమో సంజన వీళ్ళందరూ కూడా మళ్ళీ, సంజన ఏమో కొత్త ఎంట్రీ కాబట్టి తనకి రుచి చూపిద్దామని చెప్పి తన డ్రాయర్లో ఉన్న అన్ని మేకప్ కిట్స్ అన్నీ కూడా తీసేయమని చెప్పి ప్రియాకి చెప్పారు. అది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో రేపు మార్నింగే తెలుస్తుంది మనకి. బట్ అది చెత్త ఐడియా. బట్ ఇంకా అంతకు మించి ఇంకేమీ కంటెంట్ దొరకట్లేదా అంటే ఏమీ దొరకట్లేదండి. సంజనాకు వచ్చినప్పుడు తన యొక్క మార్క్ వేసుకుంటున్నారు, కానీ ఇదంతా ఏమిటంటే ఆమెకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లా ఉంది. సో అది నుంచి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నారు. సో అదైతే జరిగిందండి. ఈరోజు అయితే కంటెంట్ తక్కువే ఉన్నా కూడా మనకి ఇంపాక్ట్ఫుల్ థింగ్స్ అయితే అయ్యాయి కాబట్టి ఓకే, గుడ్ ఎపిసోడ్ అనే చెప్పుకోవాలన్నమాట. అంటే ఒక వైల్డ్ కార్డ్ని తీసుకురావడం, అది దానికి ఒక ప్రాసెస్ పెట్టి వాళ్ళు ఎలా ఎంచుకోవడం ఇవన్నీ జరిగింది కాబట్టి బాగుంది అనిపించింది. ఇంకా చెప్పినట్టుగా అయితే కనుక ఇరిటేషన్గా ఉన్నారు ఎవరు, తనూజ. రాము ఏమో తింగరతనంగా ఉన్నాడు. ఇంకా ఇమాన్యుయల్ అయితే తన గేమ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఎలాగైనా తను కొద్దిగా ఒకటి వెళ్ళాలంటే ఇంకోళ్ళని తక్కువ చేసి చూపించాలి కాబట్టి ఆడియన్స్కి చెప్తున్నట్టుగా అనిపించింది అనమాట. తనూజ చేసే పనులు హైలైట్ చేస్తున్నట్టు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ యొక్క కమెంట్స్ అయితే తెలపండి. లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు, మాకు కాస్త రీచ్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.